సీజనల్గా వచ్చినప్పుడు ఎన్నో రెసిపీస్ తయారు చేసుకొని తిని హెల్తీగా ఉండండి. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మొక్కజొన్న కంకులు తీసుకువచ్చాను. ఇప్పుడు సీజనల్గా వస్తాయి కదండి. ఇలా లేతగా ఉన్న వాటితో ఉడకబెట్టుకొని తినడం వల్ల ప్రోటీన్, పీచు పదార్థం, ఐరన్ చాలా ఉంటుందండి. ఊబకాయం ఉన్నవారు ఊబకాయం తగ్గుతారు. పిల్లలకి ఎదుగుదల శక్తి బాగుంటుంది. ఇమ్యూనిటీ పవర్ బాగా వస్తుంది. కొంచెం ముదిరినవేమో ఇలా విత్తనాలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రైడ్ రైస్లో వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల పిల్లలు ఎప్పుడన్నా రైస్ తిననని మారం చేసినప్పుడు ఫ్రైడ్ రైస్ తయారు చేసి పెట్టండి పిల్లలకి. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్ లాగా వీటితో తయారు చేస్తున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా మొత్తం కలిసేంత వరకు కలిపి మూత వేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి ఒకసారి మళ్ళీ మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేంత వరకు కలిపి 1/2 స్పూను ఉప్పు వేసుకోవాలి. మొత్తం కలిసేంత వరకు కలిపి మూత వేసి ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒక 1/2 స్పూను కారం వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. మిరియాల పౌడర్తో కూడా తయారు చేసుకోవచ్చండి. ఇలా ఒక 2 మినిట్స్ మూత వేసి తీసి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఇలా కలిపి ఒక 2 మినిట్స్ మూత వేసి పెట్టి ఇలా తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకు పెట్టవచ్చు. పిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో ఇలా చేసి పెట్టండి. స్కూల్లో కూడా తినవచ్చు పిల్లలు. టేస్టీగా ఉంటుందండి. ఇవి హెల్దీ రెసిపీ. ఇప్పుడు వీటిని ఉడికిస్తున్నాను. ఒక పాత్రలో కొన్ని కంకులు తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 1/2 స్పూను ఉప్పు వేసాను. స్టవ్ వెలిగించి దానిపై ఇలా మూత వేసి ఒక 20 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి అసలు తయారు చేసుకోవడం. చిన్న పిల్లలు కూడా తయారు చేస్తారు. ఇలా సర్వ్ చేసుకోవాలి. కొంచెం చల్లారాక చక్కగా తినవచ్చు. చాలా మెత్తగా కుక్ చేసుకోండి, తొందరగా జీర్ణం అవుతాయి. టేస్టీ హెల్దీ రెసిపీస్.